దేవుని స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. 84వ కీర్తన 11వ వచనములో, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతను అనుగ్రహించు దేవుడు. అలాగే కృపయు ఘనతను ఇచ్చిన దేవుడు. బైబిల్ గ్రంథములో ఒక వ్యక్తికి ఎంతగానో రావాల్సిన ఘనత ఆ వ్యక్తికి, ఆయన చేసిన మేలులకు అతనికి రావాల్సిన ఘనత అతనికి రాకుండా అతన్ని చంపాలని చూశాడు ఒక వ్యక్తి. ఉరికొయ్యను తవ్వించాడు హామాను. మరి కేవలము అతని చెడ్డ మనసు చూడండి. అతను అస్సలకి కేవలం అతనికి నమస్కారం చేయలేదన్న ఒక్క మాటకి, ఆ యొక్క విషయంలో అతనికి ఎంతగానో యూదుడైన మొర్దెకై అంటే అతనికి అస్సలకి ఇష్టం లేదు. అతనికి రావాల్సిన ఘనత రానివ్వకుండా అతన్ని చంపాలని చూశాడు. అయినప్పటికీ కూడా ఆ దేవాది దేవుడైన కృపయు ఘనతను మరి యూదుడైన మొర్దెకై ఇచ్చాడు. ఎలాగంటే, రాజుకు నిద్ర పట్టనివ్వలేదండి. ఆ రాత్రి ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం కానించి 10 వచనాల వరకు రాయబడి ఉన్న వాక్యం ఏంటంటే, ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా, అది రాజు ఎదుట చదివి వినిపింపబడగానే ఆ దాంట్లో రాసి ఉన్న మాట ఏంటంటే, మరి రాజుని ఎవరినో చంపాలని చూస్తారు. ఇద్దరు చంపాలని చూసినప్పుడు యూదుడైన మొర్దెకై ప్రాణాన్ని రక్షిస్తాడు. రక్షించినందుకు అతనికి రావాల్సిన ఘనత, బహుమానాలు, వస్త్రాలు ఏంటంటే 9వ వచనము, గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములు ఆ గుర్రమును పట్టుకొని రాజు నాపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రము మీద అతన్ని ఎక్కించి రాజవీధుల్లో అతనిని నడిపించుచు, రాజు నాపేక్షించు వానికి ఈ ప్రకారముగా చేయతగునని అతని ముందర చాటింపవలెను. అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారము హామానుతో చెప్పుచున్నాడండి, నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని రాజు గుమ్మము నొద్ద కూర్చొని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగునని చేయుము. నువ్వు చెప్పిన దాని